తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంతో పాటు 7 నియోజకవర్గాలకి ఎంపీ కేశినేని చిన్ని. తిరువూరు నియోజకవర్గంలోని గుళ్ళో జరిగినటువంటి పూజ సందర్భంగా పట్టు వస్త్రాలు ఎంపీకి, ఆహ్, ముత్యాల తలంబ్రాలు ఇటు ఎమ్మెల్యేకి ఇచ్చారు. లేదు అది నేను చెయ్యాలి అన్నది ఎమ్మెల్యే అడిగింది. దానికి కేశినేని చిన్ని కూడా ఇచ్చేసి హుందాగా ప్రవర్తించారు. పూజ చేసి ఈయన హుందాగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో కొంతమంది కార్యకర్తలు చేసిన అలజడి కారణంగా అది లాక్కునే ప్రయత్నం చేయడం ఇది నడిచింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆ ఎమ్మెల్యే కొలికపూడిని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా ఈ ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. అసలు పిలవడం వేస్ట్. నీ వల్ల పార్టీ గెలవలేదు, పార్టీ వల్ల నువ్వు గెలిచావని గుర్తుపెట్టుకో అన్నటువంటిది. వెరీ గుడ్, నో డౌట్. ఆయన ఖచ్చితంగా పార్టీ వల్లే గెలిచారు. ఇండివిజువల్గా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు, అందరికీ తెలిసిన విషయం. అదే సందర్భంలో 5 టర్మ్స్ అక్కడ పార్టీ ఓడిపోయింది అన్నటువంటి సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. 4-5 టర్మ్స్ ఓడిపోయింది. స్వామిదాస్ తర్వాత వరుసగా ఓడిపోతానే వచ్చింది. అక్కడ గెలిచారు. అది ఈ దఫా పార్టీకి వచ్చిన మూమెంటే. అక్కడ ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి కూర్చున్నటువంటి శ్రీనివాసుని గెలిపించింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పష్టత రావాల్సింది ప్రజలకి. ఇంతకీ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు ఇవ్వాలా, ఎంపీ ఇవ్వాలా? ఎంపీ ఇవ్వాల్సి ఉంటే ఎమ్మెల్యే చేసింది తప్పు అవుతుంది. ఎమ్మెల్యేనే ఇవ్వాల్సి ఉంటే ఎంపీ చేత చేయించడం తప్పు అవుతుంది. ఎవరి తప్పు అన్నది జడ్జిమెంట్ ఇచ్చి ఆ ముక్క మాట్లాడితే బాగుంటుందేమో.